నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ నేను ఒక సమ్మర్ స్పెషల్ డ్రింక్ చూపిస్తున్నాను అనమాట. ఇదే మన మొహబ్బత్ కా షర్బత్. అవునండి, దీని పేరు వచ్చేసి మొహబ్బత్ కా షర్బత్ అని అంటారు. ఇది వాటర్ మెలన్తో మనం చేసుకుంటాం. చాలా అంటే చాలా టేస్టీగా రోజ్ ఫ్లేవర్తోని చాలా బాగుంటుంది అనమాట. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది. అందరు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తాగుతారు. సో దీన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీనికోసం మనం ముందుగా వాటర్ మెలన్ని తీసుకోవాలి. సో నేను ఇక్కడ వాటర్ మెలన్ని ఇలా 2 పార్ట్స్ కింద కట్ చేసుకొని, ఇలా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. మనకు వాటర్ మెలన్ ముక్కలు చిన్నగా ఉండాలన్నమాట. ఈ విధంగా చూడండి నేను ఇక్కడ స్క్వేర్ ముక్కల్లాగా ఇలా కట్ చేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ మొహబ్బత్ కా షర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూపించేస్తాను రండి. సో నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాక మీది నుండి నేను ఇక్కడ రోజ్ సిరప్ వేసుకుంటున్నాను. మనకి ఇది సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇది లేకపోతే మీరు రూహ్ అఫ్జా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక 3-4 స్పూన్స్ వరకు రోజ్ సిరప్ నేను ఇక్కడ వేసుకున్నాక నేను ఇక్కడ మిల్క్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చిల్డ్ మిల్క్ వాడానండి. మనకు కాచి చల్లార్చుకున్న పాలైనా సరే, పచ్చి పాలైనా సరే, ఇలా చల్లగా ఉన్న పాలు వేసేసుకొని మీది నుండి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా సింపుల్గా మనకు మొహబ్బత్ కా షర్బత్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా, సూపర్ యమ్మీగా చాలా బాగుంటుంది. రోజ్ ఫ్లేవర్తో అలా తాగుతూ ఉన్నప్పుడు వాటర్ మిలన్ ముక్కలు తలుగుతూ చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మన శ్రేష్ఠ కిచెన్. థ్యాంక్ యూ.